జీవితంలో ఓడిపోయామని, ఇక ఏమీ లేదని కుంగిపోయినప్పుడు ప్రయత్నం ఎప్పుడూ వృధా పోదు అని చాటి చెప్పే రిటైర్డ్ మాస్టారు రామచంద్రయ్య గారి ఈ రహస్య తోట కథ మీకోసమే. పచ్చని చెట్ల మధ్య ఆయన దాచిన ఆ నిగూఢ పాఠం ఏమిటి? వంశీ జీవితం ఆ గోడ దూకిన తర్వాత ఎలా మారింది? ఊరి చివర ఒక పాత ఇల్లు, ఆ ఇంటి చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ. ఆ గోడ వెనక ఏముందో ఎవ్వరికీ తెలియదు. అక్కడ రిటైర్డ్ స్కూల్ మాస్టర్ రామచంద్రయ్య గారు ఒంటరిగా ఉంటారు. అందరూ ఆయన్ని కోపిష్టి మాస్టారు అని పిలుస్తుంటారు. కానీ ఆ గోడల మధ్య ఆయన ఒక అద్భుతమైన రహస్య తోటను పెంచుతుంటారు. అదే ఊరిలో వంశీ అనే కుర్రాడు ఉంటాడు. చదువు పూర్తి చేసి సిటీలో ఉద్యోగం దొరక్క జీవితం మీద విరక్తితో తన వల్ల దేనికి ఉపయోగం లేదని బాధపడుతుంటాడు. ఒకరోజు అనుకోకుండా తన క్రికెట్ బంతి ఆ మాస్టర్ ఇంటి గోడ అవతల పడుతుంది. భయపడుతూనే బంతి కోసం గోడ దూకిన వంశీ అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. జీవితం మీద విరక్తితో ఉన్న వంశీకి ఆ గోడ దూకి వెళ్తే తన జీవితమే మారిపోతుందని అప్పుడు తెలియదు. అక్కడ రకరకాల రంగురంగుల పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టు దగ్గర ఒక చిన్న బోర్డు ఉంది. ఒక చెట్టు మీద ఓర్పు, ఇంకో దాని మీద నమ్మకం, మరొక దాని మీద కృషి అని రాసి ఉంటుంది. మాస్టారు వంశీని చూసి కోప్పడకుండా దగ్గరకు పిలుస్తారు. వంశీ అడుగుతాడు, మాస్టారు చెట్లకి ఈ పేర్లు ఏమిటి అని. మాస్టారు నవ్వి ఇలా అంటారు, వంశీ, ఈ ఓర్పు అనే చెట్టు నాటినప్పుడు 5 ఏళ్ల వరకు ఒక్క మొలక కూడా రాలేదు. కానీ నేను నీళ్లు పోయడం ఆపలేదు. 6వ ఏట ఇది అద్భుతంగా పెరిగింది. మన జీవితం కూడా అంతే. ఫలితం వెంటనే రాకపోయినా ప్రయత్నం ఆపకూడదు. అక్కడ చెట్లు కాదు, మాస్టారు విలువలను పెంచుతున్నారు. 5 ఏళ్ల పాటు మొలకరాని ఆ ఓర్పు అనే చెట్టు నిరాశలో ఉన్న వంశీకి ఒక గొప్ప పాఠం నేర్పింది. వంశీకి తన తప్పు తెలిసొస్తుంది. తాను ఒక్క ఫెయిల్యూర్కే భయపడి ఆగిపోయానని గ్రహిస్తాడు. కొన్ని నెలల తర్వాత మాస్టారు అనారోగ్యంతో కన్ను మూస్తారు. కానీ ఆయన ఆ తోట బాధ్యతను వంశీకి అప్పగిస్తూ ఒక ఉత్తరం రాస్తారు. బడిలో నేను పాఠాలు చెప్పాను, ఈ తోటలో జీవితాన్ని చూపించాను. ఇప్పుడు ఈ తోట నీది. ఈ విలువలను 10 మందికి పంచే బాధ్యత కూడా నీదే. వంశీ ఇప్పుడు నిరాశలో లేడు. ఆ తోటను చూసుకుంటూ తాను ఒక చెట్టులా ఎదగాలని నిర్ణయించుకుంటాడు. బడిలో పాఠాలు పుస్తకాల్లో ఉంటాయి, కానీ గురువు నేర్పిన ఈ చివరి పాఠం వంశీ గుండెల్లో ముద్రపడిపోయింది. ఓటమి అంటే ఆగిపోవడం కాదు, 6వ ఏట మొలిచే మొక్కల ప్రయత్నం చేస్తూనే ఉండటం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులతో పంచుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం.